గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సంధ్యారేఖ వ్లాగ్స్. ఇప్పుడు మేము బర్త్డేకి రెడీ అవుతున్నామండి. మా అత్త వాళ్ళ మనవరాలది బర్త్డే ఉందని చెప్పాను కదా ప్రీవియస్ వ్లాగ్లో. సో ఎవరైనా చూడకపోతే మన ఛానల్లోకి వెళ్ళి చూసి వచ్చేయండి. సో అక్కడికి వెళ్ళడానికి రెడీ అవుతున్నాం. గాయ్స్, ఫంక్షన్కి నేను ఇలా రెడీ అయ్యాను. శారీ, దివాళీ శారీ కట్టుకున్నాను నేను. అయిపోయిందా చిను? దా చూస్తా. మా చిన్న బాబు వస్తున్నాడు మాతో. ఈ ఇడియట్ రావట్లేదు మాతో. ఈ ఇడియట్ అస్సలు రావట్లేదు. హాయ్, రెడీయా? రెడీ. పదండి, చలో చలో పదండి పదండి. ఇవి పట్టుకెళ్ళాలి కదా అక్క. ఇంకేమన్నా పట్టుకెళ్ళాలా? నేను తీస్తా కంపల్సరీగా. వితేష్ బాయ్. వితేష్ మేము ఎట్లు దిగిపోతాం డాడీ, మీరు వెళ్ళండి. డాడీ నిషిత లిఫ్ట్లో వచ్చేయండి. బాయ్ గాయ్. సో ఫైనలీ మేము అందరం రెడీ అయిపోయాం. ఇంకా అనకాపల్లి వెళ్ళడానికి స్టార్ట్ అయిపోయాం. ఇంకా వెళ్ళి రావడానికి కూడా ఆటో బుక్ చేసుకున్నాం. సో వెళ్ళిపోతున్నాం అనమాట. అండ్ మా చిన్నోడు, మా అక్క వాళ్ళ పెద్దమ్మాయి మిస్ చేశారు. మేమందరం వెళ్తున్నాం. యాక్చువల్లీ 4:30కి స్టార్ట్ అవుదాం అనుకున్నాం. అలా అందరూ రెడీ అయ్యేసరికి చాలా లేట్ అయిపోయింది. 5:30 అయిపోయింది. ఇంకా ఫాస్ట్గా కిందకు వచ్చేసి స్టార్ట్ అయిపోయాం అనమాట. ఆటో కూడా వచ్చేసింది. సో ఇంకా మేము అక్కడికి రీచ్ అయ్యేసరికి 6 అలా అయిపోయింది. అయినా అప్పటికి ఎవరూ రాలేదు. సో చీకటి కూడా అయిపోయింది అనమాట. ఫైనల్లీ రీచ్ అయిపోయాం ఫంక్షన్ హాల్కి. మేము వచ్చేసరికి ఇంకా చీకటి అయిపోయింది. అండ్ ఈ ప్లేస్ అనకాపల్లిలో గవర్పాలెం సమ్ ప్లేస్ అండి, ఎక్కడో నాకు తెలియదు, ఐడియా లేదు. ఫంక్షన్ హాల్ అయితే చాలా బాగుంది. అండ్ మేము వచ్చేసరికి ఎవ్వరూ రాలేదు. మేబీ ఫస్ట్ వచ్చాం అదే అనుకుంటున్నాం. అండ్ ఆటోలో వచ్చేసరికి ఫుల్ హెయిర్ అంతా మంచిగా హెయిర్ స్టైల్ చేసుకున్నాం. అంతా చెడిపోయింది ఆటోలో వచ్చేసరికి. దాని గురించి నవ్వుకుంటున్నాం మన ఇష్టం నేను. అండ్ ఫంక్షన్ హాల్ వచ్చేసి పైన ఫస్ట్ ఫ్లోర్లో అండి. ఇంకా వెళ్తున్నాం అక్కడికి. ఇంకా మేము ఫోటో సెషన్ స్టార్ట్ చేసాం. మనిషిత, నేను, అక్క చాలా ఫోటోలు దిగాం ఇంకా. అండ్ బర్త్డే పార్టీలో ఫుల్ ఎంటర్టైన్ అవ్వడానికి వాళ్ళు చాలా ప్లాన్ చేశారండి కిడ్స్ కోసం. అండ్ ఇక్కడేమో మిక్కీ మౌస్ని అరేంజ్ చేశారు. అండ్ వచ్చిన వాళ్ళందరినీ వెల్కమ్ చేస్తున్నారు అనమాట. సో పిల్లలు అయితే ఫుల్ ఎంటర్టైన్ అయ్యారు. అండ్ ఇంకా ఫైనల్లీ మేము పైకైతే వచ్చేసాం. హాల్ అయితే చాలా స్పేషియస్గా ఉంది. అండ్ పిల్లలు కూడా అమ్మాయిలు కాబట్టి సో పర్పుల్ అండ్ పింక్ థీమ్లో డెకరేషన్ అంతా సెలెక్ట్ చేసుకున్నారు. అండ్ డెకరేషన్ అయితే చాలా బాగుంది. ఈలోగా మా మమ్మీ కాల్ చేశారనమాట. సో మా మమ్మీకి ఒంట్లో బాగాలేదు, అందుకే ఫంక్షన్కి రాలేదు. డాడీ ఒక్కడే వచ్చారు. సో మమ్మీకి చూపిస్తున్నాం డెకరేషన్ అండ్ పార్టీ కూడా ఎలా అయింది ఏంటి మధ్య మధ్యలో కాల్ చేసి చూపిస్తున్నాం అనమాట. అండ్ ఇక్కడ నవ్వుకుంటున్నాం అందరికన్నా ముందు వచ్చేసామని. అండ్ ఇంకెవ్వరు చూస్తే ఎవ్వరు రాలేదు. సో ఫస్ట్ మేమే వచ్చేసాం అనమాట. సో కాసేపు వెయిట్ చేసిన తర్వాత ఇంకా స్నాక్స్ అవి అరేంజ్ చేశారు. ఇంక సరే పదండి వెళ్ళి తిందామని చెప్పి ఇంకా వెళ్ళాం. అక్కడ పానీపూరి, చాట్ ఇవన్నీ అరేంజ్ చేశారు. చాట్ పానీపూరి తిన్నాం, చాట్ తింటున్నాం. ఇంకేం తిన్నాం? నెక్స్ట్ డిన్నర్ తిన్నాం. అందుకే కొంచెం తిందాం. తినే మా అత్త అండి, దేవత, మా డాడీ వాళ్ళ పెద్ద చెల్లి అనమాట. సో వచ్చారు, వాళ్ళు కూడా వచ్చారు అప్పుడే. సో అందరం కలిసి ఫోటో దిగుదాం అని అంటున్నాను. అక్కడ లైటింగ్ సరిగ్గా పడట్లేదని ఇలా తిరుగు అని చెప్తున్నా. అండ్ నేనంటే చాలా ఇష్టం తనకి. మా పిన్ని హాయ్ పిన్ని. దేవతని ఇప్పుడే పరిచయం చేశారు. హాయ్ పిన్ని. ఓకే డన్.
ఇక్కడ మ్యాజిక్ షో కూడా అరేంజ్ చేశారండి. పిల్లలతో పెద్దవాళ్ళతో కూడా మ్యాజిక్ షో చేస్తున్నారు. ఇక్కడ కేక్ కటింగ్ అయ్యేలోగా వచ్చిన గెస్ట్లందరితో గేమ్స్ అవి కండక్ట్ చేశారు. ఇక్కడ మా అక్క కూడా ఆడతానని చెప్పి వెళ్ళింది. బెలూన్స్ ఇచ్చారనమాట వచ్చిన వాళ్ళందరికీ. ఎవరైతే ఇంట్రెస్ట్గా ఉన్నారో వాళ్ళందరికీ బెలూన్స్ అయితే ఇచ్చారు. అండ్ గేమ్ ఏంటంటే ఫస్ట్ బెలూన్ ఊది ఎవరైతే దాన్ని హైట్ చేసుకుంటారో లాస్ట్ వరకు పగలకుండా వాళ్ళే విన్నర్ అనమాట. మనం పక్క వాళ్ళది పేల్చేయాలి. సో లాస్ట్ వరకు మనది కాపాడుకోవాలి. సో అది గేమ్. అందరూ ఇక్కడ బెలూన్స్ ఊదుతున్నారు. ఫస్ట్ గేమ్ ఏంటనేది చెప్పలేదు వాళ్ళు. సో ఇక్కడ అందరూ కొంతమంది పెద్ద పెద్ద బెలూన్స్ అయితే ఊదేశారు. ఊదిన తర్వాత చెప్పారు గేమ్ ఏంటనేది. అప్పుడు ఇంకా స్టార్ట్ చేశారనమాట ఎలా హైట్ చేసుకోవాలి ఏంటనేది. ఇక్కడ మా అక్క అయితే లాస్ట్ వరకు చాలా బాగా ఆడింది. అండ్ మా అక్క ఎల్లో కలర్ డ్రెస్ ఆవిడది బెలూన్ ఫస్ట్ పేల్చింది. ఆవిడ కూడా పేలిపోయినా కూడా ఆవిడ మా అక్కది పేల్చేసింది. సో అక్కడ ఫౌల్ గేమ్ అనమాట. ఎవరిదైతే బెలూన్ పేలిపోతుందో వాళ్ళు ఇంకా పక్కకి వెళ్ళిపోవాలి. కానీ ఆవిడ మా అక్కది పేల్చేసింది. సో అలా మా అక్క బయటకు వచ్చేయాల్సి వచ్చింది. ఫైనలీ వీళ్ళిద్దరూ గెలిచారు. సో వాళ్ళకి గిఫ్ట్ వచ్చిందనమాట. ఇక్కడ కేక్ కటింగ్ అది అయిపోయిన తర్వాత పిల్లల్ని అక్షింతలు అవి వేయడానికి స్టేజ్ పైకి వచ్చాం. అండ్ కొన్ని ఫొటోస్ అయితే దిగాము. కేక్ కటింగ్ అయితే అయిపోయింది. ఇంకా డిన్నర్ చేద్దామని చెప్పి స్టార్ట్ చేసామన్నమాట. ఇంకా మళ్ళీ మేము రిటర్న్ కూడా స్టార్ట్ అవ్వాలి కదా. సో ఫాస్ట్గా డిన్నర్ చేసి ఇంకా రిటర్న్ స్టార్ట్ అవుదాం అనుకున్నాం. సో ఇక్కడ చికెన్ దమ్ బిర్యానీ పెట్టారు, ఫిష్ ఫ్రై, ఇంకా మటన్ కర్రీ. సో నాన్ వెజ్ అనమాట. ఇంకా ఫుల్ కుమ్మేసాం. భోజనాలు అయితే చాలా బాగున్నాయి. డిన్నర్ అయితే అయిపోయింది. ఇంకా ఐస్ క్రీమ్ అది తింటున్నాం. అండ్ కిల్లీలు కూడా పెట్టారు. సో కిల్లీలు అయితే నా ఫేవరెట్. ఎన్ని కిల్లీలు తిన్నానో నాకే తెలీదు. సో ఇక్కడ మా పిన్ని గిఫ్ట్ గెలుచుకుంది, నాకు ఇస్తుంది తీసుకెళ్ళమని. నాకేమొద్దు, విన్నీకి ఇవ్వు, చెల్లెలు పిల్లలకి ఇవ్వమని చెప్తున్నాను. అండ్ సో ఇంతేనండి, ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మళ్ళీ ఒక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్, బాయ్. అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.